ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సామ్సంగ్ F62 రీసెంట్గా లాంచ్ అయింది, ఇంకా మీకు సామ్సంగ్ M51 ఈ టూ సామ్సంగ్ ఫోన్స్ని కంపేర్ చేయబోతున్నాను అనమాట. మీకు ఈ టూ ఫోన్స్లోని అసలు తేడాలు ఏం కనిపించాను అనమాట. చాలా సిమిలర్గా ఉంటాయి టూ ఫోన్స్, ఓన్లీ ప్రాసెసర్ ఒకటే మారింది, కానీ చిన్న చిన్న విషయాలు ఉన్నాయన్నమాట. అవి మీకు ఖచ్చితంగా తెలియాలి కాబట్టి వీడియోని ఇన్వర్స్ చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకా స్టార్ట్ చేస్తే ఫస్ట్లీ డిస్ప్లేతో స్టార్ట్ చేద్దాం. మనకు సామ్సంగ్ F62 అండ్ ఇంకా సామ్సంగ్ M51 రెండిట్లో పెద్ద తేడాలు లేవు కదా, కాబట్టి డిస్ప్లేలో కూడా పెద్ద తేడా ఏం లేదు. సేమ్ టు సేమ్ డిస్ప్లే సెటప్ అనమాట. మీకు రెండిట్లోనే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా మీకు ప్యానల్ దగ్గరకు వస్తే మీకు సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారనమాట. సూపర్ AMOLED ప్లస్ ప్యానల్ అంటే మీకు కొంచెం థిన్ ఉంటుందన్నమాట. మీకు AMOLEDతో కంపేర్ చేస్తే ఇది కొంచెం సన్న డిస్ప్లే అనమాట. సో మీరు ఇంకా మల్టీమీడియాలోని ఇంకా మంచి ఎంజాయ్మెంట్ వస్తుందన్నమాట మీకు ఈ సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే తోటి. అండ్ ఇంకా మీకు AMOLED డిస్ప్లే కాబట్టి మీకు అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది, పంచి కలర్స్ వస్తాయి అవుట్పుట్. అండ్ ఇంకా ఇది డిస్ప్లే అనమాట. అండ్ ఇంకా మీకు డిస్ప్లేలో పెద్ద తేడాలు ఏం లేవు, రెండిట్లోని ఈక్వల్ డిస్ప్లే అనమాట. మీకు ఇది మీకు ఇందులో వైడ్ వైన్ L1 సపోర్ట్ కూడా ఉంది రెండిట్లోని. అండ్ తర్వాత దాని బిల్డ్ క్వాలిటీ అండ్ ఓవర్ వ్యూ దగ్గరికి వెళ్ళిపోదాం. మనకు అందులోని పంచ్ హోల్ కెమెరా ప్రొవైడ్ చేశారు అనమాట. టూ ఫోన్స్ సిమిలర్ డిజైన్ అనమాట. మీకు సెంటర్ పంచ్ హోల్ కెమెరా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. 6.7 ఇంచ్ డిస్ప్లేలోని పంచ్ హోల్ కెమెరా, అది కూడా సెంటర్ పంచ్ హోల్ కెమెరా అంటే మీకు చాలా బాగుంటుంది. అండ్ ఇంకా రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా మీకు బ్యాక్ ప్యానల్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం అప్డేట్ కనిపిస్తుంది అనమాట. మీకు సామ్సంగ్ M51లో ప్లెయిన్ ప్యానల్ ఉంటుంది, కాకపోతే మీకు సామ్సంగ్ F62లోని మీకు లైట్గా గీతలు కనిపిస్తాయి అనమాట. అంటే మీకు ఒక టెక్స్చర్ అనమాట, అది మీకు డిజైన్ కనిపిస్తుంది F62లోని. ఇంకా మీకు ఆ సామ్సంగ్ F62 ఫోన్ మీకు ఆ టెక్స్చర్ తోటి ఆ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అండ్ ఇంకా పెద్ద డిస్ప్లేలో పంచ్ హోల్ తోటి మీకు చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. సామ్సంగ్ F62 అయినా M51 అయినా సరే డిజైన్ పరంగా పెద్ద తేడాలు ఏం లేవు, ఫీచర్స్ కూడా అన్నీ సేమ్ టు సేమ్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా తర్వాత దాని ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడే కదా అసలు తేడా స్టార్ట్ అయ్యేది. మనకు సామ్సంగ్ F62లోని మనకి Exynos 9825 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా M51లోనైతే స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు రెండు ప్రాసెసర్లోని ఏది బెస్ట్ ప్రాసెసర్ అంటే మీకు సామ్సంగ్ M51లో ఉన్న స్నాప్డ్రాగన్ 730G కంటే మీకు Exynos ప్రాసెసర్ ఇంకొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. అండ్ ఇంకా మీకు లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది Exynos ప్రాసెసర్, ఎందుకంటే సామ్సంగ్ ప్రాసెసర్ కాబట్టి మీకు లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఆ Exynos ప్రాసెసర్ని మీరు అంటే Exynos 9825 ప్రాసెసర్ని మీరు స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే మీకు అరౌండ్ స్నాప్డ్రాగన్ 765G ఇచ్చినంత పర్ఫార్మెన్స్ వస్తుందన్నమాట మీకు ఈ Exynos ప్రాసెసర్ తోటి. సో మీకు పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అయింది ఈ స్మార్ట్ ఫోన్లోని. ఇంకా మీకు గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీకు ల్యాగ్ ఫ్రీ గేమ్ ప్లే వస్తుంది అనమాట. స్మూత్ గేమ్ ప్లే వస్తుంది, మీకు ఎలాంటి ల్యాగ్స్ కనపడవు, స్మూత్గా ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా మీకు స్మూత్గా రన్ అవుతుంది అనమాట గేమ్ ప్లే. అండ్ ఇంకా మీకు బేసిక్ గేమ్స్ అండ్ మోడరేట్ గేమ్స్ అయితే చాలా ఈజీగా మేనేజ్ చేస్తుంది ప్రాసెసర్. సో ఇది ప్రాసెసర్లో అప్గ్రేడ్ అనమాట, అంటే మీకు ప్రాసెసర్ లైట్గా అప్గ్రేడ్ అయింది. అండ్ ఇంకా తర్వాత కెమెరాస్ దగ్గరికి వెళ్దాం. అండ్ ఇంకా కెమెరాస్లో కూడా మీకు ఒక చిన్న అప్గ్రేడ్ కనిపిస్తుంది అనమాట. మీకు కెమెరా సెటప్లో ఎలాంటి తేడా లేదు, కానీ అంటే రెండు సిమిలర్ సెటప్ అనమాట. కాకపోతే కెమెరా ఫీచర్స్లోనే ఒక చిన్న అప్గ్రేడ్ ఉంది. మీకు రెండు ఫోన్స్లోని మీకు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ఉంది, అండ్ ఇంకా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ ఉంది, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అండ్ ఇంకా 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు రెండు ఫోన్స్లోని. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్లో కూడా మీకు సేమ్ టు సేమ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు ఫోన్స్లోని సేమ్ కెమెరా సెటప్ అనమాట. కానీ కెమెరా ఫీచర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు సామ్సంగ్ F62లోని ఇది కొంచెం ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయన్నమాట ఇందులోని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింగిల్ టేక్ ఆప్షన్ తీసుకుంటే మీకు సామ్సంగ్ M51లో కూడా ఉంది, అండ్ ఇంకా సామ్సంగ్ F62లో కూడా ఉంది. కాకపోతే మీకు సామ్సంగ్ M51లో సింగిల్ టేక్ షాట్ తీస్తే మీకు 3 వీడియోస్ అండ్ ఇంకా 7 ఫొటోస్ వస్తాయి కదా ఫిల్టర్స్ యాడ్ చేసి. కాకపోతే సామ్సంగ్ F62లోనే మీకు 14 డిఫరెంట్ క్లిప్స్ వస్తాయి అనమాట. అంటే మీకు ఒక 3-4 వీడియోస్ వస్తాయి అండ్ ఇంకా మిగతా అన్ని ఫొటోస్ అనమాట. డిఫరెంట్ ఫిల్టర్స్ యాడ్ చేసి అది మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇదంతా AI పని అనమాట. సో మీరు ఇది సింగిల్ టేక్ మీకు F62లోనే ఇంకా మంచిగా ఇంప్రూవ్ అయింది M51తో కంపేర్ చేస్తే. అండ్ తర్వాత బ్యాటరీ దగ్గరికి వెళ్దాం. మనకి బ్యాటరీలో సేమ్ టు సేమ్ అనమాట, ఇందులో చిన్న తేడా కూడా లేదు. 7000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు రెండిట్లోని. అండ్ ఇంకా దాన్ని ఛార్జ్ చేయడానికి వాళ్ళు 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు బేసిక్ యూజర్ అయినా, హెవీ యూజర్ అయినా, మోడరేట్ యూజర్ అయినా సరే ఖచ్చితంగా 1.5 డే వరకు మేనేజ్ చేయగలుగుతారు. కాకపోతే ఒకవేళ హెవీ యూజర్ అయితే ఎక్కువ గేమ్స్ ఆడితే 1 డే మేనేజ్ చేస్తాడు అనమాట 7000 mAh బ్యాటరీ. అండ్ ఇంకా ఫైనల్గా దాని UI దగ్గరికి వెళ్దాం. ఇందులో మీకు ఇంకొక అప్డేట్ కనిపిస్తుంది అనమాట. అంటే మీకు సామ్సంగ్ M51లోని Android 10 మీద రన్ అయ్యే One UI 2.1 ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా అది మీకు ఎలాగో అప్డేట్ ద్వారా One UI 2.5లా మారింది. ఇప్పుడు సెక్యూర్ ఫోల్డర్ కూడా ఉంది అందులోని M51లోని. కాకపోతే సామ్సంగ్ F62లోని మీకు అది ఫోన్ ఇస్తూనే Android 11 తోటి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. One UI 3.1 ద లేటెస్ట్ UI అనమాట అది
వన్ యూఐలోని. అండ్ ఇంకా మీకు ఇది ఆండ్రాయిడ్ 11 కాబట్టి మీకు ఇందులోని ఇంకా మంచి మంచి ఫీచర్స్ వస్తాయి అనమాట ఆండ్రాయిడ్ 10తో కంపేర్ చేస్తే. అండ్ ఇంకా మీకు ఇందులోని సెక్యూరిటీ విషయంలో కూడా వీళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యారనమాట సామ్సంగ్ ఫోన్. అండ్ ఇంకా సామ్సంగ్ M62లోని M51తో కంపేర్ చేస్తే లాక్ సెక్యూరిటీ చాలా ఇంప్రూవ్మెంట్ అయిందనమాట. సో మీకు సెక్యూరిటీ విషయంలో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సామ్సంగ్ F62లోని. M51తో కంపేర్ చేసి ఇంకొంచెం సెక్యూర్ ఫోన్ అనమాట ఇది. అండ్ ఇంకా ఫైనల్గా దాని ప్రైస్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి సామ్సంగ్ రెండు ఫోన్స్లోని సేమ్ వేరియంట్స్ ప్రొవైడ్ చేస్తుంది, 6GB 128GB అండ్ ఇంకా 8GB 128GB. అండ్ ఇంకా మీకు ప్రైసెస్ కూడా ఇంచుమించు సేమ్గానే ఉంటాయి, కాకపోతే లైట్ వేరియేషన్ ఉందన్నమాట. అంటే మీకు సామ్సంగ్ M51 లాంచ్ అయినప్పట్లో మీకు 24,000 బేస్ వేరియంట్ ఉండేది అండ్ ఇంకా 28,000 హయ్యర్ వేరియంట్ ఉండేది. కాకపోతే ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయిపోయింది. మీకు సామ్సంగ్ M51 ఏమో 6GB 128GB మీకు 22,999 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా 8GB 128GB అయితే మీకు అరౌండ్ 24,999 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇంకా మీకు సామ్సంగ్ F62 అయితే మీకు 6GB 128GB దాని బేస్ వేరియంట్ మీకు 23,999 రూపీస్కి వస్తుంది. అండ్ ఇంకా హయ్యర్ వేరియంట్ 8GB 128GB అది మీకు 25,999 రూపీస్కి వస్తుంది అనమాట. అండ్ ఇంకా మీకు ఇప్పుడు రెండిట్లోని ఏది బెస్ట్ ఫోన్ అంటే మీకు ఇప్పుడు చాలా అప్గ్రేడ్ అయిందనమాట. మీకు ప్రైస్ విషయంలో కూడా పెద్ద తేడా ఏం లేదు, మీకు ఈక్వల్ ప్రైస్గానే ఉంది. అండ్ ఇంకా మీకు లాంచ్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే మీకు M51 ఇంకా ముందు ఉంటుంది, అంటే M51 ఇంకా హై ప్రైస్ అనమాట. కాకపోతే ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయిపోయింది, మళ్ళీ హైక్ అవ్వచ్చు ప్రైస్ కూడా. సో మీకు ఇప్పుడు రెండు ఫోన్స్లో ఏది బెస్ట్ ఫోన్ ఏది చూస్ చేసుకోవాలంటే నా చాయిస్ ప్రకారం అయితే సామ్సంగ్ F62 బెస్ట్ చాయిస్ అనమాట మీరు M51 కంటే. ఎందుకంటే సేమ్ ప్రైస్ రేంజ్లోని మీకు ఇంకా మంచి ఫీచర్స్ ఇస్తుంది. అండ్ ఇంకా మీకు ఆండ్రాయిడ్ 11 ఇది చాలా ప్లస్ పాయింట్ ఇది. అండ్ ఇంకా మీకు ఇందులోని ప్రాసెసర్ కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అండ్ ఇంకా మీకు కెమెరాలో కూడా మీకు ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనమాట. సో మీరు సేమ్ ప్రైస్ రేంజ్లో ఇంకా మంచి ఫీచర్స్ ఇస్తున్నారు కాబట్టి మీకు సామ్సంగ్ F62 బెస్ట్ అనమాట, ఒక హెవీ యూజర్ అయినా ఒక మోడరేట్ లెవెల్ యూజర్ అయినా. సో మీకు అర్థమైపోయి ఉంటుంది క్లియర్గా రెండు ఫోన్స్ని కంపేర్ చేశాను. అండ్ ఇంకా మీకు ఒకవేళ ఇది నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి అప్డేట్స్ వస్తుంటాయి ఇలాగే. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తున్నప్పుడు